నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. బాగు చేయాలి కరీంనగర్లోని రోడ్లను, చెరువులను తలపిస్తున్న రోడ్లను వెంటనే, చెరువులను తలపిస్తున్న రోడ్లను వెంటనే. ఇదేనా స్మార్ట్ సిటీ, ఇదేనా స్మార్ట్ సిటీ. పోరాడదాం కరీంనగర్లోని రోడ్లను బాగు చేసేంత వరకు, పోరాడదాం రోడ్లను బాగు చేసేంత వరకు, చెరువులను తలపిస్తున్న రోడ్లను వెంటనే. స్మార్ట్ సిటీగా ఎంపికైనటువంటి కరీంనగర్ పట్టణంలో 9వ డివిజను, 11వ డివిజను, అలాగే 30వ డివిజన్ సంబంధించినటువంటి 32వ డివిజన్ సంబంధించినటువంటి సరౌండింగ్ ఏరియా హద్దులలో గిద్దెపెరుమల్ల గుడికి వెళ్ళేటువంటి దారిలో కట్రాంపూర్ నుండి గిద్దెపెరుమల్లకు వెళ్ళేటువంటి దారి ఒక చెరువులాగా తలపిస్తూ ఉన్నది. దీన్ని నిరసిస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో చెరువులో చేపలు పట్టిన రీతిగా వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడైనా నగరపాలక అధికారులు కానీ, మేయర్ కానీ, లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, అట్లాగే సెంట్రల్లో సహాయ మంత్రి బండి సంజయ్ కానీ వెంటనే స్పందించి కేంద్రం నుండి కానీ, రాష్ట్రం నుండి కానీ నిధులు తీసుకొచ్చి ఇక్కడ రోడ్డును వెంటనే బాగు చేయాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ఇది సంవత్సరాల కొద్ది నుండి కూడా ఇక్కడ రాకపోకలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వెళ్ళడానికి కానీ, రావడానికి కానీ చిరుపాటి జల్లులు పడితేనే కూడా ఒక చెరువును తలపించే విధంగా ఉంది. కాబట్టి ఇక్కడ వెంటనే ఇక్కడ ఉన్నటువంటి రోడ్డును బాగు చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఓట్లతో గెలిచినటువంటి నాయకులు ఈరోజు ఈ రోడ్డు గురించి ప్రశ్నించకపోవడం కానీ, ఈ రోడ్డును బాగు చేయకపోవడం కానీ ఇది హాస్యాస్పదంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏమో మేము 100 కోట్లు పెడుతున్నాం సంవత్సరానికి స్మార్ట్ సిటీగా ఎంపికైనందుకని చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము 100 కోట్లు పెడుతున్నామని చెప్తున్నారు. ఈ 200 కోట్లు ఎవరి జేబులు నింపుతున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే కార్పొరేటర్లు కానీ, కాంట్రాక్టర్లు కానీ కుమ్మక్క అయిపోయి ప్రజలకు చెందవలసినటువంటి సౌకర్యాలను చెందకుండా వాళ్ళ జేబులు నింపుకుంటున్నారా అని చెప్పి కూడా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. వెంటనే తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి రోడ్డును మరమ్మతు చేయాలి, వెంటనే ఈ రోడ్డును బాగు చేయాలని చెప్పి కూడా మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరినీ ఐక్యం చేసి ఈ రోడ్డును బాగు చేసేంత వరకు, కొత్త రోడ్డు వేసేంత వరకు కూడా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. గుడికంద్ర సత్యం, సిపిఎం నగర కార్యదర్శి. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.